హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? లాంగ్ వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చేసింది కదా. ఇవాళ వీడియోలో ఏముంటుందో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ 3 years తర్వాత ఫస్ట్ టైం తన్వి పాపతో ఇండియాకి వెళ్తున్నా. ఇండియాకి నేను తన్వి మాత్రమే వెళ్తున్నాము. మన కంట్రీకి మనం వస్తున్నాం అంటే ఎగ్జైట్మెంట్ చాలా ఉంటుంది కదా. అలానే ఈ జర్నీలో తన్విని ఎలా హ్యాండిల్ చేయాలో సింగిల్గా అని కొంచెం టెన్షన్ కూడా ఉందనుకోండి. ఈ వీడియోలో తన్వితో USA టు ఇండియా మా జర్నీ ఎలా జరిగిందో షేర్ చేస్తున్నా. నెవార్క్లో నాకు ఫ్లైట్ కనెక్టెడ్ అనమాట. నెవార్క్ నుండి ఫ్రాంక్ఫర్ట్, అక్కడ నుండి చేంజ్ అయ్యి ఫ్లైట్ డైరెక్ట్ చెన్నై. టోటల్గా ఫ్లైట్ జర్నీ 7 hours మొత్తం 14 hours ఫ్లైట్లోనే అయిపోయింది మా జర్నీ. 2 years లోపు పిల్లలకి బ్యాస్నెట్ ఆప్షన్ ఉంటుంది. సో మనం బుక్ చేసుకునేటప్పుడే ఇన్ఫామ్ చేయాలి, లేదా ఆప్షన్ ఉంటే సెట్ చేసుకోవాలి. ఈజీ అవుతుంది బ్యాస్నెట్ ఉంటే. ఇంకా మాకు బ్యాస్నెట్ ఆప్షన్ పెట్టుకునేసరికి ఫ్రంట్లో ఇచ్చినారు. బేబీస్ ఉన్న వాళ్ళకి, ఓల్డ్ పీపుల్ కానీ అలా ఉంటే ఇన్ఫామ్ చేస్తే ముందే పంపిస్తారు బోర్డింగ్ తర్వాత నుండి. ఫైనల్గా అయితే తన్వితో ఫ్లైట్ ఎక్కే సెటిల్ అయిపోయినాము. జర్నీకి రెడీగా ఉన్నాము. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు బేబీస్కి ఆ ఎయిర్ సౌండ్కి ఇయర్స్ పెయిన్ వస్తాయి బాగా. ఆ టైంలో మనం బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం కానీ, లేకుంటే పెసిఫైర్ ఆర్ బాటిల్ ఫీడ్ ఇస్తే వాళ్ళకి ఇయర్స్ నుండి గాలిపోతూ వస్తూ ఉంటుంది కాబట్టి అంత పెయిన్ అనిపించదు. బ్యాస్నెట్ ఫ్లై అయిన తర్వాత కనెక్ట్ చేస్తారు. అప్పటి వరకు మనకు పాపకి ఇద్దరికి కలిపి సీట్ బెల్ట్ ఇస్తారు. ఇక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సో పాప కోసం నేను అలా పెసిఫైర్ కొద్దిసేపు, వాటర్ ఇవ్వడం, బ్రెస్ట్ ఫీడ్ చేయడం అలా చేస్తున్నా. సో పెయిన్ ఉండకుండా ఉంటుందనేసి అట్లా ఏదో ఒకటి మాటలు చెప్తూ ఫైనల్గా అయితే టేక్ ఆఫ్ అయిందనమాట ఫ్లైట్. ఇంకా కొన్ని టాయ్స్ క్యారీ చేసినాను. వాళ్ళు బ్యాస్నెట్ కూడా కనెక్ట్ చేసేసినారు. ఇంకా స్నాక్స్ ప్యాకెట్ అయితే ఇచ్చినారు. అందులో సాల్ట్ బిస్కెట్స్ అవి ఉన్నాయన్నమాట. కొన్ని నాకు తెలిసి మనం ఫుడ్ క్యారీ చేయడం చాలా బెటర్, ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా బెటర్ అనమాట. నేను ఎక్కిన ఫ్లైట్లో చాలా తక్కువ ఉన్నారు, అంటే ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉన్నారు. నెక్స్ట్ ఇండియన్ ఫ్లైట్లో ఎక్కువ మందే ఉంటారు నాకు తెలిసి. ఇక్కడైతే బెటర్, పక్కనంతా ఫ్రీగా ఉంది. సో మేమే టాయ్స్తో మా అన్ని వస్తువులతో అంతా ఆక్యుపై చేసేసినాం. తన్వి అయితే ఫుల్ ఈ బొమ్మలతో ఆడుతూనే ఉంది. స్పిన్నర్ బాగా హెల్ప్ అయిందనమాట. ఇంకా కొద్దిసేపు బాగా ఆడుకునింది. నేను ఆడుకొనిలే అని సైలెంట్గా ఉన్నాను. తర్వాత అలసిపోయి పడుకుంటే కొంచెం ఈజీగా నిద్రపోతుంది, నాకు కొంచెం కష్టంగా ఉండకుండా ఉంటుందనేసి ఇంకా ఆడుతూనే ఉందన్నమాట. బ్యాస్నెట్లో మేల్కో ఉన్నప్పుడు పడుకోబెడదామని ట్రై చేస్తే అస్సలు కూర్చోలేదు. సో ఇంకా బాగా ఆడుకొనిలే, అలసిపోయిన తర్వాత తినిపించేసి నిద్రపిచ్చేద్దాము, జర్నీ కొంచెం సాఫీగా అవుతుంది అనుకున్నాను. ఇంకా కొద్దిసేపు బాగా ఆడిపించాను అనమాట. తర్వాత వాళ్ళు స్నాక్స్ ప్యాకెట్ అయ్యి కొంచెం ఒక 1/2 hour 1 hour తర్వాత జర్నీలో తెచ్చిచ్చారనమాట. అప్పటి వరకు పాపకి నేను ఏదో ఒకటి బిస్కెట్స్, ఫ్రూట్స్ అలా తీసుకెళ్ళినాను. క్యారీ చేయడం చాలా బెటర్. ఫ్రూట్స్ లైక్ బనానా ఒకటి, కొన్ని గ్రేప్స్, ఇంకా బేబీ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి, క్రాకర్స్ అలా క్యారీ చేసినాను. ఇక్కడైతే చిన్నవి ఇద్దరికి ఇచ్చారు, 2 ప్యాకెట్స్ ఇచ్చారు. సాల్ట్ బిస్కెట్స్ ఉన్నాయి అందులో, అవి ఒకటి ఇచ్చినాను, తినిందనమాట. ఇట్లా లైట్ ఫుడ్ ఇవ్వడమే బెటరు. మళ్ళీ వామిటింగ్స్ అయి ఉన్న పిల్లలతో కష్టమైపోతుంది కదా. ఇంకా నేను కొన్ని స్నాక్స్ అయితే తిన్నాను. మనం కూడా మన కోసం స్నాక్స్ క్యారీ చేసుకోవడం చాలా బెటరు. ఇక్కడ వాళ్ళ ఆప్షన్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, మనకు సెట్ కావన్నమాట. సో మన ఫుడ్ మనం తెచ్చుకోవడం ఇంకా బెటర్. ఇంకా తన్వి కొద్దిగా స్నాక్స్ తినేసి నేను కొన్ని ఫ్రూట్స్ తెచ్చున్నాను, అవి తినిపించేసినాను. నా కోసం కొంచెం మా నైబర్, మా ఫ్రెండ్ కొన్ని ఫుడ్ ప్యాక్ చేసి పంపించింది అనమాట. ఆలూ పరోటా, రైస్ అవి కొంచెం తిన్నాం. తన్వికి అవి పెట్టేసినాను. ఇంకా మాకు ఇక్కడ ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. రైస్ అన్నారు, దాంట్లో సాసెస్ ఇచ్చినారు. డెజర్ట్ బాగాలేదు. ఇట్లా బన్ను, పాస్తా ఇచ్చారు వేడిగా, అది కొంచెం బెటర్ అంతే. నాకైతే అసలు ఏవీ నచ్చలేదు. ఇంకా అట్లా పాపకి కొద్దిగా ఫుడ్ తినిపించేసి నేను తినేసాను అనమాట. తన్వి అయితే పీకేబో ఆడుతుంది ఇక్కడ. బాగా ఆడి అలసిపోయింది. అలసిపోయిన తర్వాత తనని బ్యాస్నెట్లో పడుకోబెట్టి నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. తర్వాత కొద్దిసేపు ఆగి ఫుడ్ పెట్టిన ఒక 2-3 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్నాక్స్గా ఫ్రూట్ సలాడ్, ఒక స్వీట్ బ్రెడ్ ఇచ్చారనమాట. బాగా పడుకున్న తర్వాత లేచేసరికి ఇచ్చిపెట్టారు. పాపేమో బాగా నిద్రపోతుంది. ఇంకా తన కోసం ఫ్రూట్ సలాడ్ అట్లే ఎత్తిపెట్టేశాను. మా తన్వి ఫ్రూట్స్ బాగా తింటుంది కదా, సో అందుకు ఇంకా నేనైతే స్వీట్ బ్రెడ్ తినేసినాను. తినేసి కొద్దిసేపు నేను కూడా రెస్ట్ తీసుకున్నా. తన్వి పడుకునేంతసేపు పడుకోబెట్టాలనుకున్నా. తను పడుకున్నాకేమో బాగా బోర్ కొట్టేసింది అనమాట. పక్కన కూడా ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది ఫ్లైట్. అది మాకు ఒక బెనిఫిట్ అనుకోవాలి, ఫ్రీగా పడుకునేకి. ఇంకా ఫైనల్గా అయితే ఫ్రాంక్ఫర్ట్కి వచ్చేసినాము. అక్కడికి వచ్చిన తర్వాత
కొద్దిసేపు 2 అవర్స్ వెయిటింగ్ టైం అనమాట. ఇంకా అక్కడ కూర్చొని కొద్దిసేపు వెయిట్ చేసాము. తన్వి బాగా పడుకొని నిద్రపోయింది. నాకైతే ఈ క్యారియర్ తీసుకోవడం వల్ల బేబీ క్యారియర్ బాగా హెల్ప్ అయిపోయిందనమాట. మొత్తం ఇండియన్సే ఉన్నారు. చెన్నైకి వెళ్తుంది ఫ్రాంక్ఫర్ట్ నుంచి. చాలా వరకు అంతా ఇండియన్సే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫ్లైట్ 1 అవర్ లేట్ అయింది డిలే అయిపోయింది అనేసరికి ఇంకా కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. తన్వికి బొమ్మలు ఇచ్చి స్నాక్సే ఇచ్చాను. స్నాక్స్ పెట్టేసి ఇంకా బొమ్మలతో బాగా యాక్టివ్గా ఆడుకుంటూ ఉన్నింది. ఏం చేయాలి అనుకుంటా ఉన్నాను. అస్సలు ఏడిపించలేదు. చాలా బాగా ఆడుకునింది. ఎందుకంటే తనకి మెయిన్ స్లీప్ ఇంపార్టెంట్ కదా. ఫుడ్ స్లీప్ బాగుంటే పిల్లలు ఎక్కడున్నా ఆడుకుంటారు, మేనేజ్ చేసేయచ్చు. సో తనకి ఫుడ్ ఏ టైంలో పెట్టాలో పెట్టేసి నిద్రపిచ్చేస్తూ ఉన్నా. బాగా నిద్రపోయి ఆడుకునేదన్నమాట. ఇంకా అక్కడ కూర్చొని బాగా పక్కన ఇండియన్స్ ఉంటే వాళ్ళతో హాయ్ చెప్తూ ఆడుతూ ఉండే. ఇంకా ఫైనల్గా అయితే నెక్స్ట్ ఫ్లైట్ కూడా ఎక్కేసినాం. ఈ ఫ్లైట్లో అయితే ఫుల్ రష్ ఉన్నారు. ఎక్కిన వెంటనే కొన్ని క్రాకర్స్ అయ్యి ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఫుడ్ పెట్టారు. మోమోస్ సంథింగ్ వెజ్ ఆప్షన్ తీసుకున్నా. నాకైతే అస్సలు టేస్ట్ నచ్చలేదు. ఈ ఫ్లైట్లో ముందంతా బాగా అలసిపోయేసరికి తన్వి తినేసి చాలా బాగా పడుకునింది అనమాట. ఫ్లైట్ జర్నీ అంతా తను నిద్రపోతూనే ఉంది. ఒక 1 అవర్ అట్లా వేకింగ్ టైము బాగా పడుకునింది అనమాట. సో నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నాను బాగా. ఈ ఫ్లైట్లో అయితే చాలామంది ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు మన చెన్నైకి అయ్యేసరికి. ఇంకా పక్కన కూడా ఇంకొక బేబీస్కి కూడా బ్యాసినేట్ ఇచ్చున్నారు ఇక్కడ. ఫైనల్గా అయితే ఇండియాకి వచ్చేసాము. ఇండియాకి వస్తూనే అదొక మంచి వైబ్స్ వచ్చాయన్నమాట. గూస్ బంప్స్ వచ్చేసి తన్వికి అయితే ఫస్ట్ టైం కదా, ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఎమిగ్రేషన్ ప్రాసెస్, స్టాంపింగ్ ప్రాసెస్ అవి ఉంటాయి కదా. సో అవి క్లియర్ చేసేసుకునేకి వెళ్ళాము. అవి క్లియర్ అయిపోయిన తర్వాత లగేజ్ దగ్గరికి వెళ్ళిపోయి లగేజ్ తీసుకున్నాము. అలా మేము యూఎస్ఏ టు ఇండియా మా జర్నీ ఇలా అయిపోయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని ఇలాంటి ఇండియన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి ఒకసారి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ.